నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం నర్సంపేట రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన అంతిమ యాత్రకు భారీగా తరలి వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు, నాయకుల హాజరు పెద్ది కుటుంబానికి ఉన్న ప్రజా అభిమానాన్ని మరోసారి చాటి చెప్పింది. ఇదే సమయంలో రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జోరందుకుంది. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ రాజకీయంగా అండగా నిలుస్తోందా, కుటుంబానికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ హామీ కేవలం ఓదార్పు మాటలకే పరిమితమవుతోందా, లేక భవిష్యత్ రాజకీయ నిర్ణయాల్లో ప్రతిఫలిస్తోందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాజకీయ వర్గాల్లో మరో ప్రచారం కూడా జోరుగా వినిపిస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్నను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనను పార్టీ పరిశీలిస్తుందని టాక్ నడుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ అంశంపై చర్చ మాత్రం కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర, పార్టీ కోసం దీర్ఘకాలం చేసిన సేవ, వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేకపోవడం, ప్రజల్లో సానుకూల ఇమేజ్ ఇవన్నీ పెద్ది కుటుంబానికి రాజకీయంగా అనుకూల అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రజల్లో కనిపిస్తున్న సానుభూతి ఎంతవరకు రాజకీయ మద్దతుగా మారుతోంది, అంతిమ యాత్రలో కనిపించిన జర్నీ రాజనాలు భవిష్యత్తు ఎన్నికల్లో ఓట్లుగా మారుతాయా అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నగా ఉంది. ఇదిలా ఉంటే నర్సంపేటలో పార్టీ క్యాడర్కు ఒకే తాటిపై ఉంచడం, పెద్ది సుదర్శన్ రెడ్డి వర్గాన్ని పార్టీతో బలంగా కొనసాగించడం, స్థానిక రాజకీయ సమీకరణాలను కాపాడుకోవటం ఇవన్నీ బీఆర్ఎస్ ముందున్న కీలక సవాళ్లుగా కనిపిస్తున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరు. కానీ ఆయన కుటుంబానికి రాజకీయంగా ఎలాంటి భరోసా లభిస్తోంది, బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోంది, సానుభూతి రాజకీయంగా ఎంతవరకు కలిసి వస్తోంది అన్న దానిపై ఇప్పుడు చర్చిద్దాం. ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ. శ్రీజ, మీరు చెప్తున్నట్టుగా సానుభూతి రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నడుస్తున్నాయా అంటే కొంతవరకు ఆ మూస నుంచి బయటకు వచ్చారనే చెప్పాలి. కానీ ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చేసరికి ఒక రాజకీయ నాయకుడిగానే చూడకూడదు, తెలంగాణ ఉద్యమకారుడిగా చూడాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిఫలించడం కోసం కేసీఆర్ ఆనాడు జెండా పట్టి ఉద్యమం కొనసాగిస్తున్నప్పటి నుంచి కూడా తను అండగా నిలబడ్డారు, ఉద్యమంలో అడుగులు వేశారు. ఆ తర్వాత రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత కూడా ఆయన పార్టీ ఇచ్చిన ఆదేశాలను, పార్టీ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఎప్పుడూ ప్రజల్లో మమేకమైన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. నిన్న మనం చూసాం, సో అశేష జన నీరాజనం కన్నీటి వీడ్కోలు పలికింది తమ ప్రియతమ నేతకు. సో ఇంతకుముందు కూడా చాలామంది నాయకులు ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా అకాల మరణం చెందినప్పుడు ఆ ఫ్యామిలీ నుంచో, ఆ కుటుంబాలకు చెందిన వారి నుంచో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వటం అనేది రాజకీయ పార్టీలు చేశాయి. సో అవి కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్క కుటుంబం గురించే మనం మాట్లాడుకోకూడదు. సో ఆ కుటుంబానికి పెద్ది లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదే. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంతో పాటు ఆయనని నమ్ముకున్న అనుచరులు నేటికి నర్సంపేటలో చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబీకులుగానే భావిస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరు అండగా నిలుస్తారు అంటే అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవ్వచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళ విషయంలో, కార్యకర్తల విషయంలో కూడా చాలా సానుకూలంగా ఉంటాం, కార్యకర్తలను పట్టించుకుంటామంటూ ఈ మధ్య చెప్పిన పరిస్థితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి నాయకుడిని బీఆర్ఎస్ కోల్పోవటం ఆ పార్టీకి, అందులోనూ ఉద్యమ నేత కేసీఆర్కు ఒక తీరని లోటనే చెప్పాలి. సో ఆ నాయకత్వాన్ని కూర్చటం కష్టమే. ఆ కుటుంబం నుంచి ఎవరిని రాజకీయాల్లోకి తీసుకొస్తారు? ముందుగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న పేరు ప్రస్తుతానికి వినిపిస్తున్నా కాస్త పరిశీలనలు చేస్తే తను ఎప్పుడు కూడా అంటే రాజకీయాల్లో ఈ మధ్య యాక్టివ్గానే ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ తను కూడా ఉన్నారు, క్యాడర్తో మమేకమవుతూ ఉన్నారు. కాస్త అనుభవం తెలుసు, నాయకులు ఎవరు ఏంటి, ఏ విధంగా తమ క్యాడర్ ఎవరో తెలుసు, తమ నమ్మిన బంట్లు ఎవరో తెలుసు. తనకు రాజకీయంగా కాస్త ఒక అనుభవం అయితే ఉంది. ఈ అనుభవాన్ని ఇప్పుడు పెద్ది లేకుండా తను భర్తీ చేసి ముందుకు సాగగలుగుతుందా అంటే ఈ 2 సంవత్సరాలన్నర అనేది ఎలక్షన్కు ముందు అనేది ఒక పరీక్షగానే చెప్పాలి. అందులోనూ వరంగల్ లాంటి కీలక జిల్లాలో బీఆర్ఎస్ ఇప్పటికే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కడియం శ్రీహరి లాంటి నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్ళారు. పార్టీ మారిన అంశాలు తెరపైకి రావటం, కడియం కావ్య అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయటం, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎప్పుడూ లేని విధంగా అక్కడ సీట్లను గెలుచుకోలేకపోవటం కాస్త ఇబ్బందిగానే అనిపించింది.
పెద్ది సుదర్శన్ కూడా అక్కడ ఓటమిని చవిచూశారు. వీటన్నింటినీ అధిగమిస్తూ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ అధిష్టానాన్ని మెప్పిస్తూ ఒప్పిస్తూ స్వప్న రాజకీయంగా ముందుకు వెళ్ళబోతున్నారా? ఆ విధమైన సిగ్నల్స్ బీఆర్ఎస్ నుంచి అందబోతున్నాయా? ఏం జరగబోతుంది అనేది మాత్రం రానున్న రోజుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా కార్యకర్తలు పార్టీకి ఎప్పటికీ అండగా ఉంటారు. కార్యకర్తలు జెండా పట్టి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలే ముందుంటారు. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి కాదు, ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కార్యకర్తలు తమ జీవితాలను పార్టీల కోసం త్యాగం చేస్తున్నప్పుడు, ఆ కుటుంబాలకు కష్టం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కూడా చాలా సందర్భాల్లో ఆదుకున్నాయి. ఇప్పుడు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రాజకీయ సమీకరణాలు అంటారా? 2.5 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం చూద్దాం. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కాంబోజ్ గారు నమస్కారం. ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయారు. ఓ రకంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అందరికీ కూడా తీరని లోటే కనిపిస్తోంది. సో మీతో మాట్లాడే ముందు ఒకసారి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రకరకాల అంశాలు మనం చూస్తూ ఉంటాం. రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ఎంత బలమో చూస్తాం. కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు, అందులోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి ఒక ఉద్యమ నేత కష్టం వచ్చింది, ఆయన అకాల మరణం చెందారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు వరంగల్లో ఏం జరుగుతుంది? పెద్ది కుటుంబానికి ఏ విధమైన భరోసా లభించబోతుంది? ఏం చెప్తారు? వంశీ, నర్సంపేట రాజకీయాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం సృష్టించిన ఖాళీని బీఆర్ఎస్ పార్టీ ఎలా భర్తీ చేయబోతుంది? కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందా? సుదర్శన్ రెడ్డికి దక్కిన రాజకీయ గుర్తింపు ఇప్పుడు ఆయన భార్య స్వప్నకు దక్కుతుందా? ఇదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకత్వానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. పార్టీకి బలమైన నాయకుడిని కోల్పోవడంతో ఇప్పుడు ఆ లోటును ఎలా భర్తీ చేయాలన్న దానిపై అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని నాయకత్వం భరోసా ఇచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఆ భరోసా కేవలం పరామర్శకే పరిమితం అవుతుందా, లేక రాజకీయ అవకాశంగా మారుతుందా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అత్యంత ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న పేరు బాగా వినిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను నర్సంపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే అవకాశాలపై కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ నియోజకవర్గంలో చర్చ కూడా మొదలైంది. అయితే ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉండడం బీఆర్ఎస్ కు సవాల్గా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కనిపిస్తున్న సానుభూతి అప్పటికి కొనసాగుతుందా, లేక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయా అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టమే అయినప్పటికీ కూడా నర్సంపేటలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ కేడర్ ను ఏకదాటిపై ఉంచడం కూడా పార్టీకి కీలక పరీక్షగా మారిందని చెప్పొచ్చు. సుదర్శన్ రెడ్డి లోటు కేడర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో నాయకత్వం నిశ్చితంగా గమనిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సుదర్శన్ రెడ్డి అంటే కిరణ్ ఇక్కడ ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒకే ఒక పేరు వినిపిస్తుంది, ఆయనే ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు. సో హరీష్ రావు నర్సంపేట రాజకీయాలపై కాస్త దృష్టి సారించి స్వప్నను తను వెనకుండి ముందుకు నడిపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చాలా సందర్భాల్లో ఆయన ఇటువంటి రాజకీయాన్ని నడిపారు, సక్సెస్ కూడా సాధించారు. అందులోనూ ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు కూడా. సో అటువంటి బాధ్యతను ఏమైనా పార్టీ అధిష్టానం హరీష్ రావుకు అప్పచెప్పే ప్రయత్నం చేయొచ్చా? ఖచ్చితంగా వంశీ, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా మంచి పేరు సంపాదించాడు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అవినీతి రహిత పాలన అందించారనేటువంటి సానుభూతి ఇప్పటికీ ఆయనలో ఉందని కూడా చెప్పొచ్చు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యామ్నాయ లీడర్ కూడా ఎవరు లేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న తప్ప అక్కడ ప్రత్యామ్నాయ నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే లేరు. అయితే ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇప్పటికే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. రాజకీయ భవిష్యత్ సంబంధించి భరోసాగా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు మంత్రి పదవి చర్చకు వచ్చినా ఆయనకు ఆ అవకాశం అయితే రాలేదు. ఇప్పుడు భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అదే గౌరవం ఆయన కుటుంబానికి దక్కేలా చేశారా? ముఖ్యంగా స్వప్నకు మంత్రి పదవి అవకాశం కల్పిస్తారా అనేటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే దీనిపై పార్టీ ఎలాంటి అధికారిక సంకేతాలు లేకపోయినప్పటికీ కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది.
థ్యాంక్ యూ కిరణ్. రైట్, కాంబస్ గారు, ఒక ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయారు, పార్టీలో కీలక నేతను కోల్పోవటం బీఆర్ఎస్ పార్టీకే కాదు మీ అందరికీ కూడా, అటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక తీరని లోటే. సో ఏం జరగబోతుంది? ఒక కార్యకర్తను కోల్పోతే ఆ కుటుంబానికి బాసటగా నిలిచే సాంప్రదాయం ఈ మధ్య రాజకీయ పార్టీల్లో కనిపిస్తుంది. సరే, రాజకీయం అనేది పక్కన పెడదాం కాసేపు. ఆ కుటుంబాలకు ఓదార్పుగా నిలవాలి, వారికి బాసటగా ఉండాలి. అందులో బీఆర్ఎస్ పార్టీ ముందుందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, ఇటువంటి పరిణామాలు ఉండబోతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ ఫైనాన్స్ మెంబర్స్ అండ్ ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా. ఇలా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక పెద్ద మనిషిని కోల్పోయినటువంటి ఆలోచన. ఎందుకంటే మా జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 13 కాన్స్టిట్యున్సీలో నర్సంపేటకు ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ కమ్యూనిస్టు ఎంసీపీకి వెళ్ళి మద్దికాయల ఓంకార్ దగ్గర నుంచి మొదలు పెడితే, రేవూరు ప్రకాష్ రెడ్డి దగ్గర మొదలు పెడితే, 2009లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంబైన్ లో ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత 2014లో మళ్ళీ ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత 2018లో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, మొన్న మా గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాలో ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఆయన కొంచెం ఉద్యమంలో దుందుడుకు వ్యవహారం చేస్తూ, ఉద్యమంలో చాలా మందిని మమేకం చేస్తూ, ఇటు ఏజెన్సీ ప్రాంతాన్ని కానీ ఇటు నాన్ ఏజెన్సీ ప్రాంతాన్ని కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 20-24 సంవత్సరాలు మనం చూసినాం. నేను ఏమంటున్నంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనేది చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే గౌరవంగా 5 సంవత్సరాలు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి, ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చిండు, 75 కోట్లు, స్పెషల్ గా 75 కోట్లు జీవో తీసుకొచ్చి రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చిండు, కరెంటు మోటార్లు ఇచ్చిండు. అదే గోదావరి నది పాకాల చెరువు కోసం దేవాదుల థర్డ్ ఫేజ్ తీసుకొచ్చిండు. ఎక్కువ వర్షపాతంతో దాదాపు 3 మండలాలు చిన్న భిన్నమైతే స్పెషల్ జీవో తీసుకొచ్చి ప్రతి రైతుకు ఆదుకున్నటువంటి వ్యక్తి ఇలా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. నేను ఏమంటున్నంటే ఫ్యూచర్ లో ఇంక 2.5 సంవత్సరాల తర్వాత వారసుడు ఎవరు వస్తారు అనేది మనం ఊహించనే. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం రాబోయే కాలంలో పకడ్బందీగా, ఎందుకంటే ఇంతకు ముందు పొరపచ్చులు వచ్చినాయి చాలా. ఇప్పుడు ఉద్యమంలో పాకల సంపత్ రెడ్డి గారు చనిపోయారు, కుసుమ జగదీష్ గారు చనిపోయారు, సాయి చంద్ గారు చనిపోయారు, జిట్ట బాలకృష్ణ గారు చనిపోయారు. ఇవన్నీ ఒకెత్తు అయితే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఒకెత్తు. నేను ఏమంటున్నానంటే నా తోటి సహచరుడు ఉద్యమంలో దాదాపు 14 సంవత్సరాలు కలిసి మెలిసి పనిచేసినాం. ఇద్దరం రాష్ట్ర కార్యదర్శిలో పనిచేసినాం. నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు పెద్దన్న వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ ఉండే. అన్ని వరంగల్ జేఏసీలో కానీ ఇలా హైదరాబాద్ జేఏసీలో కానీ వివిధ స్థాయిలో వర్క్ చేసినటువంటి వ్యక్తి కోల్పోవడం అనేది అసలు ఎవరు నర్సంపేట ప్రజలే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఒక సున్నితమైన మనస్తత్వం, మంచి పకడ్బందీ వ్యూహాలతో పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలి, గవర్నమెంట్ తో ఎలా ఉండాలి, ఉద్యమం చేస్తే వచ్చే కష్టాలు ఏంటి, ఉద్యమం ద్వారా మనకు జరిగిన బెనిఫిట్ ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు ఏంటి అని ఆ రోజు కాంగ్రెస్ టీడీపీకి ఎవరు రాకున్నా కూడా ఒక యువకునిగా వచ్చి కోలా జనార్దన్ గారు ఒక 2-3 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఉంటే, మళ్ళీ అదే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారు తీసుకొని ఒక శిష్యునిగా పెంచి అదే వరంగల్ జిల్లాకు ప్రెసిడెంట్ చేసి వివిధ స్థాయిలో ఆయన వర్క్ చేపించి పిలిపించిన గౌరవ్ కేసీఆర్ గారు కానీ 2009లో ఏర్పడ్డ జేఏసీ కానీ పిలిపించినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ 10 జిల్లాల్లో ఫస్ట్ వర్క్ చేపించిండు. అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా, రైలు రోకో తీసుకున్నా, బంధువులు జేఏసీ వర్క్ అయినా, వంట వర్క్ అయినా, ఎక్కడైనా కూడా పకడ్బందీ వ్యూహంతో. నేను ఏమంటానంటే రేపు 2.5 సంవత్సరాల తర్వాత వారసులు ఎవరు వస్తారు అనేది ఇప్పుడే ఊహించలేము. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ప్రజలతో మమేకం ఎవరవుతున్నారు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి వరంగల్ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, నర్సంపేట నుంచి కావచ్చు పూర్తి మద్దతు ఇవ్వబోతున్నారా? పెద్ద కుటుంబానికి అక్కడ క్యాడర్ అంతా అండగా నిలవబోతుందా? 100%. నేను ఏమంటానంటే టీవీ క్లియర్ లేదు, స్ట్రక్ అవుతూ వస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి, వారి పిల్లలకు, పెద్ది స్వప్న గారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పినారు. మా గౌరవ్ కేసీఆర్ గారు చెప్పిన తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అదే సూచనలు పాటించారు. నిన్న నైట్ 10:30 వరకు మేము అదే ప్రోగ్రామ్ లో ఉన్నాము. అదే 11 గంటల దాకా వర్షంలో అంత్యక్రియలు జరిగిన తర్వాత కూడా పార్టీ అండదండగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగినా వాళ్ళని ఆదుకోవడానికి పార్టీ రెడీగా ఉంటుంది. హాస్పిటల్ సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా పార్టీ పెట్టుకుంటుంది. ఎక్కడ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెనుకడుగు వేయదనేది ఉద్యమకారుల తరఫున, పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నా. భరత్ రెడ్డి గారు, రాజకీయ పార్టీలు కార్యకర్తలు అనేది ఎప్పుడు కూడా విడదీయరాని ఒక బంధం. అది ఎప్పుడు కూడా కార్యకర్తలే
పార్టీకి చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి సమయం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఆ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుంది. అందులోనూ ఇటువంటి ఉద్యమ నాయకులకు కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా పార్టీలు ఆదుకుంటాయనటంలో మొన్న జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తుంటే బీఆర్ఎస్ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రేపు రాజకీయంగా కూడా ఆ కుటుంబానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందా? సో ఏంటి అసలు నర్సంపేటలో పెద్దికి సంబంధించి ఏం చెప్పదలుచుకుంటారు? పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఒక ఉద్యమ నాయకుడు, అన్నిటికంటే ముఖ్యమైనది నిజాయితీ గల నాయకుడిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్నే అశేషంగా తరలి వచ్చిన అతని దీనికి వచ్చిన అంతిమ యాత్రకు తరలి వచ్చిన ప్రజల్ని చూస్తుంటే స్వచ్ఛంగా తరలిరావడం జరిగింది. దాదాపు 8 నుంచి 10 గంటల అంతిమ యాత్ర చేయడం జరిగింది. ప్రభుత్వం అనివార్యంగా ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుని అంత్యక్రియలను అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదు. అలాగే చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నిజాయితీ పరుడుగా ఉన్నారనేది ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఒక నిజాయితీ పరుడైన నాయకుడిని వరంగల్ ప్రజలు కోల్పోయారు. ముఖ్యంగా పార్టీ కూడా కోల్పోయినట్టు. ఎందుకంటే నాయకుల్ని తయారు చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇటీవల చూస్తున్నాం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నాయకులు తెచ్చుకున్న క్రమాన్ని చూస్తున్నాం. ఆయన 2000 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 2026 వరకు ఎన్ని అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఆ పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తిగా మనం చూడొచ్చు. మొన్న ఓడిపోయినప్పటికీ అతని మీద ఎంత ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా లొంగకుండా పార్టీకి సేవ చేయడం జరిగింది. అలాంటి నాయకుడిని తయారు చేసుకోవడం అంటే పార్టీకి అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇటీవల బీజేపీ లాంటి జాతీయ పార్టీలే నాయకుల కొరతతో ఇక్కడ తెలంగాణలో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అలాంటి నాయకుడిని మరొకసారి తయారు చేసుకోవడం, ఆ స్థాయి నాయకుడిని తయారు చేసుకోవడం చాలా కష్టమైన పని. అయితే కాకపోతే అతని నుంచి స్ఫూర్తి టీఆర్ఎస్, ఎందుకంటే చాలా మంది ఉద్యమ సంబంధించిన నాయకులు చాలా మంది టీఆర్ఎస్ దూరం జరిగింది, టీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం జరిగింది. సరైన ప్రాతినిధ్యం లభించలేదు మాకు ఉద్యమం చేసిన వాళ్ళకు అన్న సమయంలో పార్టీకి అండదండలుగా నిలబడడం జరిగింది. ఇప్పుడు ప్రజల గుండెల్లో నిజం చెప్పాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడం జరిగింది, కానీ ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే గతంలో మనం చూసాం, పీజీఆర్ హైదరాబాద్ లో మరణించినప్పుడు కూడా ఇలాంటి ప్రజాస్పందనే రావడం జరిగింది. వరంగల్ జిల్లాలో అత్యంత సున్నితంగా మొత్తం కేసీఆర్ కుటుంబానికి మొదటి నుంచి కూడా సన్నిహితంగా మెలిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి కోల్పోవడం అటు పార్టీకి అలాగే చూసుకున్నట్టే వరంగల్ ప్రజలకు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా కుటుంబ సభ్యులకు కుటుంబ పెద్ద చనిపోయినట్టే ఉంటే వాళ్ళ బాధ ఎవరు తీర్చలేదు. ఎందుకంటే డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధను ఎవరు తీర్చలేరు. ఎంతసేపు మనం ఓదార్చగలం తప్పిస్తే వాళ్ళ బాధను తీర్చలేరు. ముఖ్యంగా ఇక్కడ ఇబ్బంది పడేదైతే వాళ్ళ కుటుంబ సభ్యులే. కాబట్టి ఖచ్చితంగా పార్టీ అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సరే 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడున్న ఈ ఏదైతే సింపతి అనుకోవచ్చు, లేకపోతే అతను చేసిన ప్రజాసేవ అనుకోవచ్చు. అతను గత సందర్భంలో కూడా చెప్పగలిగింది ఏంటంటే, నేను ఉద్యమ కాలంలో నా కన్నుకు దెబ్బ తగిలింది, ఒక కన్ను కనిపిస్తలేదు, మరొక కన్ను మసకగా కనిపిస్తుంది. అంటే ఉద్యమంలో అంత త్యాగం చేసిన వ్యక్తి ఇటీవల నేను చూస్తే 2 ఎకరాలు తన తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ మాత్రమే ఉంది. అధికారంలో 10 ఏళ్ళ టీఆర్ఎస్ ఉన్నప్పటికీ మనం చూస్తే గతంలో సర్పంచ్ స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీలో చాలా ఆస్తులు సంపాదించుకున్నారనే ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సుదర్శన్ ఒక నిజాయితీ పరుడుగా అంటే రాజకీయాలు అంటే ఈ విధంగా ఉండాలి, కమిట్మెంట్ అంటే ఈ విధంగా ఉండాలి, ఒక పార్టీతో సిద్ధాంతపరంగా కమిట్ అయితే ఈ విధంగా ఉండొచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని బాధ్యత ఖచ్చితంగా టీఆర్ఎస్ పై ఉంటుంది, కేసీఆర్ పై ఉంటుంది, కేటీఆర్ హరీష్ పై ఉంటుంది. కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, ఎప్పటి వరకు సింపతి ఉంటుందా, తను గెలుస్తుండొచ్చు, ఓడిపోతుండొచ్చు, టికెట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ వరంగల్ ప్రజల హృదయాల్లో మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక నిజాయితీ పరుడుగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాంబోజ్ గారు చూస్తాం, అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ఉంటారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా చాలా ఆఫర్లే వచ్చి ఉంటాయి, కానీ ఆయన వాటన్నింటినీ వద్దనుకున్నారు. అండ్ భరత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఈ మధ్య మనం చూస్తే సో తన ఆవేదనను వ్యక్తం చేసుకున్నారు. నేను కొంతమందిని పలకరిస్తున్నాను, కొంతమందిని పలకరించట్లేదు అనుకుంటున్నారు, ఉద్యమంలో నా కన్ను పోయింది అని చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి. సో చాలా మంది ఉద్యమంలో చాలా కోల్పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ అసలు ఆ ఉద్యమ ఒక నాయకుడినే కోల్పోయిన పరిస్థితి. సో ఏంటి అసలు పెద్ది సుదర్శన్ జీవితం ఏ విధంగా ఉండేది? తను అందరితోనూ కలివిడిగా ఉండేవాళ్ళు. ఇక వరంగల్కి సంబంధించి ఏదైనా సభ జరుగుతోంది అంటే పెద్ది అక్కడ
అంతా తానే వ్యవహరించేవారు. సో అటువంటి నాయకుడిని కోల్పోయిన తర్వాత ఏం జరగబోతుంది? ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేయగలుగుతుందా బీఆర్ఎస్? ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కొంతమందిని పలకరియడం లేదు, పట్టించుకోవడం అన్నదంటే వాస్తవం లేదు. ఎందుకంటే తను 2009-10లో విపరీతమైన ఉద్యోగం చేయడంలో కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి అసన్పర్తి వస్తున్న దారిలో తన కంటికి దెబ్బ తాకి కొంచెం నరసన్ కొంచెం దెబ్బతిని ఒక కన్ను పూర్తిగా కనబడకుండా అయింది. దాని మీద ట్రీట్మెంట్ కూడా ఒక 1 year జరిగింది. కాబట్టి ఏమంటుందంటే ఉద్యమంలో చాలా గొడవలు జరిగిన తర్వాత మాకు పెద్ద దిక్కు వరంగల్ జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీలకు వెళ్ళి ఉద్యమాలకు వచ్చే పరిస్థితి కనపడని స్థితిలో కూడా లక్ష్మీకాంతారావు గారు లాంటి వ్యక్తులు ఉన్నా కూడా అతను పెద్ద మనిషి అయిపోయాడు. ఎవరు చేయలేని పరిస్థితుల్లో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మిగతా అన్ని 54 మండలాలు 60 మండలాలు 12-13 కాన్స్టిట్యున్సీలను చూసుకొని ఎక్కడికక్కడ మండల జేఏసీలను కానీ కన్వెన్స్ చేసుకోవడం కానీ, ఎక్కడ ఇన్ఛార్జీలు వేసుకోవాలి కానీ, ఎక్కడ బ్రిగేడియర్లు వేసుకోవాలి. ఇవాళ గూడూరు ఖానాపూర్లో కూడా నేనే ఇన్ఛార్జ్కి వెళ్ళిన. గూడూరులో ఖానాపూర్లో కూడా గొడవలు అయితే కూడా అక్కడ నేను 2007-2008లో ఐలే గారు చనిపోయి నేనే ఇన్ఛార్జ్కి వెళ్ళిన. ఎందుకంటే ఉద్యమం అనే మాట వస్తే వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఉండే వ్యక్తి. ఇలా కేసీఆర్ గారు మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఎట్లా వస్తారో తాను కూడా నల్లపల్లి నుంచి నర్సంపేటకి వెళ్ళి హైదరాబాద్ కు అంత సుపరిచిత ఉన్న వ్యక్తి. వరంగల్ అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ స్థాయిలో ఉద్యమం నడిపించిన వ్యక్తి. ఎందుకంటే 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు మేము కలిసిమెలిసి అన్నదమ్ములు ఎక్కున్నాం. 14 సంవత్సరాలు ఆ స్టేషన్ లో ఉండే. దాదాపుగా నేను ఏమంటానంటే ఇలా ఉండొచ్చు రేపు పోవచ్చు మనుషులు అనే వాళ్ళు, కానీ తన సామాజిక సేవ, తన ఉద్యమ రూపము, తన ఉద్యమం దాల్చినటువంటి మనస్తత్వాలు ఇలా క్లీన్ అండ్ గ్రీన్ ఉండే ఒక వ్యక్తి ఎట్లుంటుందంటే ఆయన మనస్తత్వం ఎట్లా అంటే క్లీన్ మనిషి, ఎక్కడ పెరపొచ్చలు లేనటువంటి వ్యక్తి, ఇలా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఎందుకంటే పెద్ద పెద్దలను తట్టుకోవడం నర్సంపేటలో కానివ్వండి, ఎందుకంటే మధ్యకాయల వంకారంటి లాంటి దొంతి మాధుడు లాంటి తట్టుకోవడం, రేవూరు ప్రకాశం తట్టుకోవడం అనేది చాలా విభిన్నమైన రాజకీయాలు ఉంటాయి నర్సంపేటలో. అక్కడ కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తులు ఉంటారు. అందుకనే అక్కడ పేద ప్రజలు కూడా ఇలా ఉన్నటువంటి 8 మండలాలలో కూడా నిన్న మనం చూసినాం 15-20 వేల మంది రావడం, అక్కడ ర్యాలీలో పాల్గొనడం, అంత్యమాత్రలో పాల్గొనడం, అందరు కన్నీరు మున్నీరేజాడు. ఇక్కడ ఎట్లుంటుందంటే ఒక పీజీఆర్ ఒక వయస్ స్థాయిలో ఆ జనం రావడం, నీరాజనాలు పట్టడం అనేది ఇలా అందరికీ అయ్యే పని కాదు. నేను ఏమంటున్నానంటే రాజకీయాలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. ఒక వ్యక్తి అనేవాడు ఒక కొత్త సృష్టికర్త అవుతాడు, ఒక కొత్త సృష్టి చేస్తాడు, ఒక ఒరవడి సృష్టిస్తాడు. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు నర్సంపేట, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా తెలంగాణ కూడా నష్టమే. కాబట్టి పార్టీ కూడా అండగా ఉంటుందని మేము భావిస్తున్నాం. అందరూ అండగా ఉంటారు. కాబట్టి రాబోయే 2.5 సంవత్సరాలు ఎలా జరుగుతుంది అనేది స్వప్న గారు ప్రజలతో ఎలా మమేకం అవుతారు, ప్రజల సేవలు ఎలా ఉంటున్నాయి, అదంతా ఫ్యూచర్ లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పెద్ది సుదర్శన్ లేని వ్యక్తి ఇలా వరంగల్ జిల్లా ఒక కన్ను కనబడలేనటువంటి ఉండే. ఎందుకంటే ఆ రోజు ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు శిష్యుడిగా నేను మా పెద్దగానే ఉంటుంది. ఎందుకంటే ఉద్యమాలు వేరు, రాజకీయాలు వేరు, ఇవన్నీ నెమరు వేసుకుంటే చాలా బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన లేని లోటు వరంగల్ జిల్లాకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలా ఒక పెద్ద దిక్కుండే ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ఇలా వరంగల్ జిల్లా ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. అది శోక సముద్రంలో ఉన్నట్టే మాకు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఫ్యూచర్ లో, ఎందుకంటే రాబోయే కాలంలో రాజకీయాలు ఎలా సమీకరణలు ఉంటాయి, ఎవరిని చూజ్ చేసుకోవాలి, ప్రజలు ఎవరిని దగ్గర చేసుకుంటారు, ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుందని అన్ని ఆలోచన చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విషయంలో వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ అంతిమంగా చివరి వరకు అండదండగా ఉంటుంది అనేది కూడా నా అభిప్రాయం నేను చెప్తున్నాను. భరత్ రెడ్డి గారు, రాజకీయ పార్టీలు రాజకీయాన్ని చేయాల్సి ఉంటుంది, రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తూ ఉంటాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా అటు కాంగ్రెస్ నుంచి కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయటం, ఆయన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో జరిగాయి. సో ఇక జరగబోయే పరిణామాలు అంటే రేపు పెద్ది లేని లోటైతే అక్కడ పూడ్చలేనిదే ఆ కుటుంబానికే కాదు, ఆయన నమ్ముకొని చాలా మంది క్యాడర్ కూడా ఉంటారు. సో వారందరి భవిష్యత్తు కూడా ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ విధంగా రాజకీయ పార్టీలు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ కుటుంబాలను, ఆ క్యాడర్ను ఆదుకోవాలంట? ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు అయినప్పుడే పార్టీ నాయకత్వం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుటుంబానికి, అలాగే ఆయన నమ్ముకున్న అనుచరులకు, అక్కడ ఉన్న కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వరంగల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు అనే ఒక క్రియేట్ అయింది అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చూడాల్సింది ఎవరిని చూడాలి, ఎవరి వైపు చూడాలి, ప్రతి సందర్భంలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వచ్చే సందర్భం ఉండదు. కాబట్టి
బలమైన నాయకుడు కావాలి. ముఖ్యంగా మనం మొదటి ఫేజ్లో ఏం చేస్తాం, మనకు అందుబాటులో మనకు దగ్గరలో ఉన్న నాయకుడిని మనం చూస్ చేసుకుంటాం. ఆ నాయకత్వం వరంగల్లో ఇప్పుడు పోయిందని చెప్పచ్చు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు 26 ఏళ్ళు, అంటే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కంటే ముందు కూడా అతను అత్యంత ఓంకార్ లాంటి వ్యక్తి మీదనే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న వరంగల్ జిల్లాలో అతను యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉండి అక్కడ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఉద్యమ కాలంలో అతను కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తలలో నాలుక, అంటే 26 ఏళ్ళు ఒక పార్టీలో సిద్ధాంతపరంగా ఉన్నాడంటే దాదాపు అన్ని ఊర్లలో వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులు, లీడర్లు వాళ్ళందరూ కూడా గుర్తుపట్టే స్థాయి, పేరు పెట్టే స్థాయి ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మొదటగా గుర్తించే వ్యక్తి అంటే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏ సమస్య చెప్పినా మాకు అధిష్టానం దగ్గరికి వెళ్తుంది, భరోసా ఉంటుంది. ఆ భరోసాను మాత్రం కార్యకర్తలు కోల్పోవడం జరిగింది. ఆ భరోసాను కల్పించాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఒక నాయకుడిని తయారు చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి తన సహచరిని కొంతవరకు ఏదైతే గతంలో అతనితో కలిసి ప్రయాణం చేస్తుంటే కొంత పరిచయాలు ఉండడం, దాన్ని చేస్తుంది, పార్టీ ఎంతవరకు అండదండగా నిలుస్తుంది అనేది కూడా చూడాలి. గతంలో మనం చూసినట్టయితే సబితా ఇంద్రారెడ్డి కానీ, ఉమామాధవరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ భర్తలు చనిపోయిన తర్వాతనే రాజకీయాలకు రావడం జరిగింది, మినిస్టర్లు కూడా పనిచేయడం కాబట్టి మొత్తంగా వరంగల్ కు పెద్ది సుదర్శన్ రెడ్డిలోని లోటైతే ఎవరు పూడ్చలేనిది. మరి నర్సంపేట రాజకీయాల్లో స్వప్న అరంగేట్రం చేయబోతున్నారా? అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. కాంబోజ్ గారికి అదేవిధంగా భరత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్.